హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క లేఖనముల్లో దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక మాట మనం చూస్తాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిలు శ్రేష్టమైన మాటలను మానవ జాతికి బోధిస్తుంది. దేవుని వాక్యములో మనము చూచినట్లయితే జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానులు అంటే ఎవరు ప్రియులారా? దేవుని వాక్యము సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అని వ్రాయబడి ఉంది. అంతేకాదు, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు జ్ఞానులు. క్రీస్తును స్వీకరించిన వారు జ్ఞానులు అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే దేవుని మూలముగా ఆ క్రీస్తు ప్రభువు మనకు జ్ఞానమై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభువుని స్వీకరించిన వారు జ్ఞానులు అని దేవుని వాక్యం స్పష్టముగా మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ మాట్లాడే మాట అంత విలువైనది. జ్ఞానులు అంటే క్రీస్తు ప్రభువుని తమ స్వంత దేవుడిగా, రక్షకుడిగా, సృష్టికర్తగా, నిర్మాణకుడిగా, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడిగా అంగీకరించిన వారిని జ్ఞానులు అని అంటారు. వీరి ఉపదేశమును ఎవరైతే స్వీకరిస్తారో అది వారికి జీవపు ఊట. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానులు చెప్పేది దేని గురించి చెప్తారు? వారి గురించి చెప్పుకోరు. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? క్రీస్తు ప్రభు శిలువకి ఎందుకు ఎక్కారు? క్రీస్తు ప్రభు శిలువలో శిక్ష ఎందుకు అనుభవించారు? క్రీస్తు ప్రభు శిలువలో రక్తాన్ని ఎందుకు చిందించారు? క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడానికి కారణం, ఆయన మరలా వస్తాను, నేను వెళుతున్నాను, మరలా వస్తానని చెప్పడానికి కారణం. వీటన్నిటిని గురించి బోధించేవారే జ్ఞానులు. కాబట్టి జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అనగా క్రీస్తు ప్రభువుని నమ్ముకొనుట జీవము. ఎందుకనగా వాక్యము సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచువాడు ప్రియులారా మరణములో నుండి జీవములోనికి దాటుతాడు, వాడు నిత్య జీవ వరాన్ని కలిగి ఉంటాడు. క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచువాడు మరి నిత్య జీవ వరముతో, నిత్య జీవముతో కూడిన ఆనందమును కలిగి ఈ క్రీస్తు ప్రభు యొక్క మార్గములో నడుస్తాడు. అందుకనే జ్ఞానుల ఉపదేశము అనగా క్రీస్తును గూర్చిన బోధ మానవునికి జీవపు ఊట. మరణపాశములో మరణ భయముతో మరణ జీవితమును గడుపుతున్న మానవ జీవితాన్ని జీవములోనికి తెచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు మాత్రమే. అందుకనే అది మనము అంగీకరించాలి. అది మరణ పాశములో నుండి విడిపిస్తుందట, వాక్యములో రాయబడి ఉంది. అది జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపిస్తుంది. అనగా పాపము వచ్చే జీతము మరణము, అనగా అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములో ఏడ్పు పండ్లు కొరుగుట అనుభవం ఉంటుంది. ఆ భయంకరమైన మరణ పాశము నుండి మానవ జీవితాన్ని విడిపించేది మరి క్రీస్తు ప్రభు జ్ఞానమును కలిగిన వారి యొక్క ఉపదేశమే వారికి జీవపు ఊటగా ఉన్నది. అందుకే ఎవని పేరైనను జీవగ్రంథమందు అనగా
గొర్రెపిల్ల యొక్క అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఇది రెండవ మరణమని దైవ గ్రంథం బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథములో ఉన్న మాటలు మానవ జీవితానికి క్షేమమును, మానవ జీవితానికి ఆశీర్వాదమును, మానవ జీవితానికి అభివృద్ధిని కలుగు చేస్తాయని గ్రహించాలి. లేఖనాల్లో మనము చూస్తున్నాం, ఎంతో స్పష్టముగా మరి ఈ విషయాలు గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పార్శ్వములను విడిపిస్తుంది. అందుకనే ధనవంతుడు లాజరు ఉపమానములో దేవుడు అన్నాడు, లాజరు పరదైస్కి వెళ్ళాడు, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. కారణం, ధనవంతుడు లాజరు మరి అక్కడ ప్రవక్తల మాటలు విన్నారు, అనగా జ్ఞానుల ఉపదేశాన్ని విన్నారు. అయితే లాజరు దాన్ని అవలంబించి జీవపు ఊట పొందాడు. దాన్ని తిరస్కరించి ధనవంతుడు పాతాళములో అగ్నిగుండములోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధ జ్ఞానోపదేశమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశము జ్ఞాన ఉపదేశమే. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, జీవపు ఊట పొందుదాం, మరణ పాశముల్లో నుండి విడిపించబడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పార్శ్వములో నుండి విడిపిస్తుంది చెప్పిన మాట ఎంత సత్యమో ఈనాడు మేము గ్రహిస్తున్నాం. వింటున్న ప్రజలందరూ గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం వారికి ఇవ్వండి. వాక్యమును ముద్రించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆశీర్వదించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.